క్రియలు చూస్తే నోరు అదుపులో ఉండదు. ఎమోషన్ అదుపులో పెట్టుకుంటాం డిసిప్లిన్. ఎమోషన్ అదుపులో లేనివాడు డిసిప్లిన్ లేనివాడు. కొంతమంది చూడండి, ప్రేమ వచ్చిందా ఓ పోసేస్తారు, కొంచెం టిక్ అయిందంటే చాలు, ట్రిగర్ అయిందంటే చాలు మొత్తం కక్కేస్తారు. డేంజర్ కదా. ఉందా ఆ ఎక్స్ట్రీమ్, లేకపోతే ఈ ఎక్స్ట్రీమ్. ఎందుకు దన్నం నా జోలికి రావద్దు. గాడ్ వాంట్స్ పర్సిస్టెంట్. నీ హృదయాన్ని శుద్ధంగా పెట్టుకో, నీ తలంపులను అదుపులో పెట్టుకో, నీ నోరుని అదుపులో పెట్టుకో. ఎందుకంటే ఆత్మ సంబంధి, ఆత్మానుసారంగా జీవించే వ్యక్తి తన జీవిత విధానం, తన మాట్లాడే విధానం, తన ఆలోచించే విధానం కరెక్ట్గా ఉంటుంది. ఈరోజు చాలామంది అపవాది ద్వారా ఏలబడుతున్నారు, పరిశుద్ధాత్మ ద్వారా ఏలబడుతున్నారు. సీజన్ సాధ్యమా? సౌల్ ఎగ్జాంపుల్. సడన్గా టార్మెంటింగ్ స్పిరిట్ అంట. టార్మెంటింగ్ స్పిరిట్ ఎలా ఉంది? ఎవరిని చంపేస్తుండ్రా, టార్చర్ అయిపోతున్నాడు, మైండ్ టార్చర్ అయిపోతుంది. కాబట్టి ఆ మైండ్ టార్చరు బయటికి ఎవరి మీద నెయ్యాలి. దావీదు సాయం చేస్తానికి వచ్చాడు. ఇక్కడ టార్చర్ అనిపిస్తున్నాడు, అక్కడ కూడా చంపాలని చూస్తున్నాడు. కానీ అదే సమయంలో దేవుని స్తుతించి ప్రవచిస్తూ ఆరాధిస్తున్న వారి మధ్యలోకి వెళ్ళినప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆయన కూడా ప్రవచించాడంట. ప్రవచిస్తున్న వాళ్ళ మధ్య ప్రవచించారు దేవుని ఆత్మ ద్వారంగా. కానీ అదే వ్యక్తి దురాత్మ ద్వారంగా టార్చర్ చేస్తున్నాడు. బీ కేర్ఫుల్. యూ హ్యావ్ టు ఓవర్ రైడ్. అపవాదిని ఎదిరించాలి. వాడు నీ మనసులో చోటు అవ్వకూడదు. నీ తలంపులను అదుపులో తీసుకో. క్షమించరా అనే మనస్సు డిసిప్లైన్ లేని మైండ్. ఒక తలంపులను విరోధంగా ఆలోచిస్తానంటే నీ మైండ్ ఆగు అని చెప్పట్లేదు అనమాట. కెన్ యూ రియలీ కంట్రోల్ యువర్ మైండ్? వాడు అట్లా ఆపో, క్షమించు. వాడిని అట్లా క్షమించు. కెన్ యూ డూ దట్? దట్ ఈస్ పవర్. ఆత్మ నిన్ను ప్రేరేపిస్తాడు అంతవరకే. ఆత్మ నిన్ను ఆపడు. ఆత్మ నిన్ను పట్టుకుని లాగడు. ఈరోజు చాలామంది అంటారు, దేవా నువ్వే నన్ను పట్టుకుని లాగి. చెప్తాడు, ఆగో 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 ఆగో. ఈరోజు ఆగవు, పరిగెత్తి దబాలను దూకుతావు, మళ్ళీ దెబ్బ అయిందని ఏడుస్తావు. అంతే. దాని పరిణామాలు అను. ఈరోజు చూడండి, చాలామంది దేవుని చెప్పిన మాట వినకుండా, దేవుని ఆత్మ ప్రేరేపణ లోబడకుండా, గాయాలతో, దెబ్బలతో, భారముతో, నొప్పితో ఏడుస్తూ బ్రతుకుతున్నావు. న్యాయవంతుడైన దేవుడు ఎలా తీసేస్తాడు? నీకు పరిణామాలు అనుభవించు. నా కృపనిస్తాను కానీ పరిణామాలు అనుభవించు. నేను చేర్చాల్సిన స్థలానికి నేను చేర్చలేకపోయాను. కారణం ఏంటంటే నీలో క్రమశిక్షణ లేదు. నిన్ను హెచ్చించాల్సిన స్థానంలో నేను హెచ్చించలేకపోయాను. అయినా నీ కృప ఇచ్చి నీతో నేను ఉన్నాను, నిన్ను విడిచిపెట్టలే. కానీ నువ్వు చేరవలసిన స్థలాన్ని నువ్వు చేరలేవు. ఎందుకంటే తగిన కాలంలో, తగిన సమయంలో చేయవలసింది చేయక, నీ హృదయాన్ని సరిపులో అదుపులో పెట్టుకోక, నీ తలంపులు, నీ ఆలోచనలు అదుపులో పెట్టకుండా చేయకూడని చేసావు. ఈరోజు దేవా సహాయం చేస్తున్నావు. నేను కృప కనికరం కలిగిన దేవుని కాబట్టి సహాయం చేస్తున్నా. కానీ పరిణామాలు అనుభవించు. ఈరోజు చాలామంది పరిణామాలు అనుభవిస్తూ గమ్యం చేరలేకపోతారు. కనీసం ఇప్పటికన్నా క్రమశిక్షణ కలిగి బ్రతకాలి. యు సీ దిస్ మెసేజ్ నాట్ జస్ట్ ఫర్ యూ, ఫర్ మీ, ఫర్ ఎవ్రీబడి. ఎవరో బోధకుడు చెప్తా మాత్రం కాదు, ప్రతి ఒక్కరికి కావాల్సిన క్రమశిక్షణ. ఎందుకంటే మీకు చెప్పేటప్పుడు నాకు రెండంతల తీర్పు. దట్ ఈస్ మై గ్రేటెస్ట్ ఫియర్. ఐఎమ్ మోర్ అకౌంటబుల్.